లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగున్నే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఏమంటున్నాడు అనే మాట మనం గమనిస్తే, ఇశ్రాయేలులతో నేను ఇలాగ చేయదును అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో కనబడితే ఏమవుతుంది? మేలు దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, పరిశుద్ధత దొరుకుతుంది. ఈనాడు దేవుని సన్నిధిలో కనబడడానికి మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నాం. విచిత్రం ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళడమే దేవుని సన్నిధి అని అనుకుంటే పొరపాటే. మరొకసారి మన జీవితంలో దేవుని సన్నిధి నువ్వు ఎక్కడైతే మోకరించి ఆయన పాదాల చెంత కూర్చుంటావో, మందిరానికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో, వ్యక్తిగత జీవితంలో ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన వాక్కులు ధ్యానించడం, ఆయనకు మన విన్నపములు తెలియజేయడం, మన కృతజ్ఞతార్పణలు, మన ఆరాధనలు, స్తుతులు చెల్లించడం కూడా ఆయన సన్నిధిలో ఉండడమే. ఆయన సన్నిధిలో ఉంటే ఏమవుతుంది అని ఆలోచన చేస్తే, ఆయన యొక్క ప్రసన్నత మనం చూడగలుగుతాం. ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క ప్రభావము మనం ఎరిగిన తర్వాత ఈ లోకంలోనిది ఏది కూడా మనకు ఇంకా అంత నెమ్మది ఇవ్వదు, అంత ఆనందంగా ఉండలేం. ప్రభు ఇచ్చే నెమ్మది ఎట్లుంటుందంటే అది శాశ్వతంగా ఉంటుంది. కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనంలో, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును అని దావీదు అంటూ వచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈనాడు శాంతి లేక ఎంతమంది, నెమ్మది లేక ఎంతమంది, సమాధానం లేక ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, విలాసాల కొరకు అనేకమైన రీతులుగా వ్యర్థంగా డబ్బు వేపరుచుకుంటున్నారు, సమయం వేపరుచుకుంటున్నారు. ప్రభు చెప్పే చక్కని మాట ఏంటంటే, నా జీవితంలో ఆయన సన్నిధిలో కనబడడానికి సిద్ధపడుడి అని చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో కనబడితే మనము ఈ నెమ్మది, శాంతి, సమాధానము ఉచితముగా ప్రభు యొక్క పాదాల చెంత కూర్చుంటే, ప్రభు సన్నిధిలో కూర్చుంటే మనకు ఉచితంగా ఇవి అనుగ్రహింపబడేటుగా ఉన్నాయి. ఈ విషయం మనం ఎరగకుండా మనము కాలయాపన చేసేవారమైనాం. ఈనాడు మొబైల్ ఫోన్ పట్టుకున్నాం. మళ్ళీ నొక్కి చెప్పడం ఏంటంటే, ఈనాడు మొబైల్ ఫోన్ను బట్టి మనము నెమ్మది పొందుతలేము, అసమాధానం పొందుతున్నాం. అనేకమైన రుగ్మతులు, శారీరక రుగ్మతులు, ఆత్మీయమైన నష్టము మనం తెచ్చుకుంటున్నాం. శారీరకంగా చూస్తే మన కళ్ళు, మన చెవులు, మన యొక్క మెదడు ఇవన్నీ చచ్చుబడిపోతున్నాయి. ఒకటి, మన సమయం తినేస్తుంది. మొట్టమొదటి విషయం ఇది. రెండో విషయము, మనము చూడకూడనివి, వినకూడనివి, అనుసరించకూడని మార్గములు అందులో బయలుపరచబడుతున్నాయి. అది మన ఆత్మీయమైన జీవితానికి నష్టం తీసుకొచ్చేది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని సన్నిధిలో కనబడడానికి ఏమి ఆటంకంగా ఉన్నాయో ఆనాడు యేసు ప్రభు చెప్తాడు, నీ కన్ను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే వాటిని నీ ఎదురు నుండి తీసివేయి అని చెప్పినాడు. అట్లాంటప్పుడు నీ ఫోన్ ఆయన సన్నిధికి అభ్యంతరంగా ఉంటే దానికైనా పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆయన సన్నిధిలో కనబడితే నెమ్మది, నీ సన్నిధిలో నిత్య సుఖములు గలవని, ప్రపంచంలో ఎక్కడ లేదు సుఖము. ప్రభు పాదాల చెంత ఆయన శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు. పచ్చికను చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. మైమర్చిపోతాం. మనం మైమర్చిపోయే పరిస్థితిలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధిలో మనం అనుభవించగలుగుతాం. ప్రభునందు ప్రేమ వాళ్ళు ఇక్కడ ప్రభు సెలవిచ్చినట్టుగా మనము ఆయన సన్నిధిలో కనబడడానికి ఈనాడు సిద్ధంగా ఉన్నామా అని మనం పరిశీలన చేసుకొని సిద్ధపడదాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. బలహీనులం, అనేక సార్లు నీ సన్నిధిలో ఉండక వ్యర్థమైన వాటి యందు పరిగెత్తి అలసిపోయి నష్టం తెచ్చుకున్నాం. దయతో క్షమించి
నీ సన్నిధిలో ఉండే కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.